ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఈనాటి బాలభారతి కార్యక్రమంలో సాలూరా మండలం హున్సా గ్రామం ఎంపీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ ఏ రమా మేడం, ప్రధాన ఉపాధ్యాయురాలు. రూపకల్పన జి గోవర్ధన్ సార్, తెలుగు ఉపాధ్యాయులు. వ్యాఖ్యాత ఈ నిత్య, 8వ తరగతి. ముందుగా ప్రార్థనా గీతంతో మన ముందుకు వస్తున్నవారు వర్ష, గగనశ్రీ, మమత, 9వ తరగతి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని సిద్ధిరి భవతో మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఒక చక్కని దేశభక్తి గీతంతో మన ముందుకు వస్తున్నవారు మమత, 9వ తరగతి. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా జాతీయ జెండా. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా జాతీయ జెండా. 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, 3 లోకాలలో మురిసి వెలిసే జెండా. 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, 3 లోకాలలో మురిసి వెలిసే జెండా. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా జాతీయ జెండా. నీకు పుట్టుకనిచ్చి నేను పెంచి నేను మోసి నీ కీర్తి నిలిపెను గాంధీ తాతయ్య. నీకు పుట్టుకనిచ్చి నిన్ను పెంచి నిన్ను మోసి నీ కీర్తిని నిలిపేను గాంధీ తాతయ్య. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా జాతీయ జెండా. అరుణ భాస్కర కోటి కిరణాల కాంతితో ధగధగా మెరియును ధర్మచక్రం. అరుణ భాస్కర కోటి కిరణాల కాంతితో ధగధగా మెరియును ధర్మచక్రం. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా జాతీయ జెండా. నీ సేవయే మాకు నిత్య జీవనమ్మ, నీ రూపమే మాకు నిత్య నిలయమమ్మ. నీ సేవయే మాకు నిత్య జీవనమ్మ, నీ రూపమే మాకు నిత్య నిలయమమ్మ. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా జాతీయ జెండా. రామాయణం గురించి కొన్ని ముఖ్య విశేషాలు తెలియజేస్తున్నవారు 10వ తరగతి చదువుతున్న జి అశ్విని. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శముక్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం పౌలస్త్యవధ,
సీతాయాశ్చరితం, మహత్ అనే 3 పేర్లు దీనికున్నాయి. 6 కాండాలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభననుసరించి వాల్మీకి కథను జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం ఉన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. అమ్మ గురించి ఒక కవిత చెబుతున్నవారు అర్పిత, 10వ తరగతి. माँ तू है घर की रौनक, क्योंकि जब तेरे पायलों की आवाज़ गूंजती है मेरे कानों में, लगता है कुछ विशेष है तेरे बुलावे में. तेरा हर बुलावा निंदियों का लावा, जब हम किधर जाए तेरा मन एक जगह न आए. तू खुद की फिक्र न पाए, परिवार को खुश रखाए. सबके लिए तू खुद खून पसीना बहाए, तू ही हमारे मन में बस जाए. तू करे कष्ट क्योंकि हम ना हो कभी नष्ट, तू है हमारे जीवन का अदृष्ट. माँ तुझसे बड़ा कोई नहीं माँ कोई नहीं. సృష్టిలో తీయనైనది స్నేహం. స్నేహం విలువను తెలియజేసే ఒక చక్కని కథను వినిపిస్తానంటూ మన ముందుకు వస్తోంది కె సమీక్ష, 10వ తరగతి. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో 2 బాల్యమిత్రులు ఉండేవారు. ఒకరు విష్ణు, ఒకరు శివ. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు, కలిసి ఉండేవారు. వారి స్నేహాన్ని ఊరంతా చాలా మెచ్చుకునేవారు. వారిద్దరూ ఎప్పుడు వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ వాళ్ళ తప్పులను సరిదిద్దుతూ ఉండేవారు. ఒకరోజు శివ నడుచుకుంటూ వెళుతుండగా మరొక మిత్రుడు వచ్చి అతనిని ఇలా అంటాడు, అరే శివ, నీ మిత్రుడు ఎలా ఉన్నాడు? నిన్ను అందరి ముందు తిట్టుతూ, ఎప్పుడూ నిన్ను తిడుతూ నిన్ను అవహేళన చేస్తూ ఉంటాడు. అది నిజమైన స్నేహమేనా? మీరిద్దరు స్నేహితులేనా అని అంటాడు. అప్పుడు శివ బయటకు ఇలా అంటూ మనసులో వేరే రకంగా ఆలోచిస్తాడు. అరే, స్నేహం అన్నాక గొడవలు చీటిమాటికి ఉంటూనే ఉంటాయి. దాంట్లో స్నేహం కాదు అనడానికి మనం ఎవరము అని అంటాడు. అప్పుడు అతని మనసులో అతను ఆలోచిస్తూ నడుస్తూ ఉంటాడు. అరే, విష్ణు స్నేహితుడు చెప్పింది నిజమే కదా, ఎప్పుడు చూసినా నన్ను అవహేళన చేయడమే విష్ణు పని అయిపోయింది అని అంటూ విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణువుని తిట్టి అతన్ని బాధ పెడతారు. ఇంకో కొన్ని రోజులైన తర్వాత శివ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అడవిలో ఒక చెట్టు కింద 2 మిత్రులు మాట్లాడుతూ ఉంటారు. అరే, మిత్రులు అన్నాక గొడవలు సహజమే, గొడవ పడేవారే మిత్రులు ఉంటారు. మిత్రులు అన్నాక గొడవలు, ప్రేమలు, తిట్లు అన్నీ సహజంగానే ఉంటాయి. మన నిజమైన మిత్రుడే మనల్ని, మన తప్పుల్ని ఎత్తి చూపుతూ మనల్ని సరిదిద్దుతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మన నిజమైన శత్రువే మనల్ని పొగుడుతూ మన తప్పుల్ని చూపకుండా మనల్ని అలానే నడిపిస్తాడు. కానీ మిత్రుడు అలా కాదు, ఎప్పుడు మన తప్పులను సరిదిద్దుకునేలా మాట్లాడుతూ మనల్ని మంచి దారిలో నడిపిస్తాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి తాను చేసిన తప్పుకు బాధపడతాడు. స్నేహం ఎప్పుడైనా కానీ మంచి విషయాలను తిట్ల రూపంలో కానీ అవహేళన రూపంలో కానీ ఉంటుంది. కానీ అదే నిజమైన స్నేహం. నిజమైన స్నేహం అన్నాక మిత్రులు తిడుతూ కొన్ని మనస్పర్ధలు ఉంటాయి. దాంతో మనం ఆ స్నేహాన్ని తప్పు పట్టవద్దు. చదువు మీద కవిత చెబుతానంటోంది వర్ష, 9వ తరగతి. చదువు అంటే వెలుగుదారి, జీవితానికి అందమైన సవారి. పుస్తకం తెరిస్తే జ్ఞానం పెరుగుతుంది, ప్రతి అడుగులో విజయం చేరుతుంది. చదివిన మనసు చీకటి తొలగుతుంది, మంచి ఆలోచనలకు మార్గం చూపిస్తుంది. కష్టం చేసి నేర్చుకున్న విద్య ఎప్పటికీ మనతో ఉండే గొప్ప సంపద. కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పడానికి సిద్ధంగా ఉంది రక్షిత.
7వ తరగతి. ఉదయం లేవగానే సూర్యరశ్మిలో 10 నుండి 15 నిమిషాలు గడపండి. ప్రతిరోజు భోజనంలో ఒక పండు లేదా ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినండి. తీపి పదార్థాలు, ఎక్కువ నూనె ఉన్న ఆహారం తగ్గించండి. బయటకు వెళ్ళేటప్పుడు శుభ్రమైన నీరు వెంట తీసుకెళ్ళండి. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కు రుమాలుతో కప్పండి. ప్రతిరోజు కొద్దిసేపు యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. గది, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచండి. సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. శరీరంలో ఏదైనా అసౌకర్యం ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించండి. మంచి ఆహారం, మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం, ఇవే సంతోషకరమైన జీవితానికి పునాది. తరువాత మరో దేశభక్తి గీతాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్నవారు రిషిత ఇంకా భాగ్యశ్రీ, 8వ తరగతి. సమిదగమన జీవనం సంఘటనం ముఖ యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ముఖ యజ్ఞం సమిదగమన జీవనం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు శాటిలైట్ గురించి తెలుసా? ఆకాశం నుంచి భూమికి సంబంధించిన ఫోటోలు తీస్తూ ఇతర సమాచారము సేకరించి
పంపిస్తుంటుంది. ఉపగ్రహాలుగాను పిలిచే ఇలాంటివి భూమి చుట్టూ బోలెడు తిరుగుతున్నాయి. అలా ఆకాశంలో తిరిగే శాటిలైట్లు కింద పడిపోవా అనే సందేహం మీకు వస్తుంది. ఆకాశంలో ఏ ఆధారం లేకుండా ఎలా తిరుగుతాయో ఒకసారి తెలుసుకుందాం. 9వ తరగతి చదువుతున్న కె భానుప్రసాద్ మాటల్లో. గురుత్వాకర్షణ శక్తి గురించి తెలుసు కదా. ఏ వస్తువునైనా తన వైపు లాక్కునేలా భూమికి ఉండే శక్తి అది. ఏ వస్తువునైనా గాల్లో వదిలేస్తే కింద పడటానికి కారణం అదే. మరి ఆకాశంలో వదిలేసే శాటిలైట్ సంగతేంటి? గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది భూమిపైకి పడిపోవాలి కదా. నిజమే, గురుత్వాకర్షణ శక్తి శాటిలైట్ను కూడా భూమి వైపు లాగుతూనే ఉంటుంది. అయితే గురుత్వాకర్షణ శక్తిని తన ప్రయాణ వేగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆ శక్తిని అధిగమించేందుకు అవసరమైన స్పీడ్తో శాటిలైట్ తన కక్షలో తిరుగుతుంటుంది. మరి శాటిలైట్లు ఒకదాన్ని మరొకటి ఎందుకు ఢీకొట్టవనే సందేహం వస్తుంది కదా. నిజానికి అలాగే జరిగే అవకాశం ఉంది. కానీ శాటిలైట్ను ప్రయోగించినప్పుడు ఒకదానికొకటి ఢీకొనకుండా నివారించేందుకు ఒక స్థిరమైన కక్షలో ఉంచుతారు. అందుకు ఢీకొట్టడం వంటి ఘటనలు చాలా అరుదే. ఉపగ్రహాలు తమ కక్షలో చాలా కాలమే ఉంటాయి. 50 ఏళ్లకు పైగా పనిచేసేవి కూడా ఉన్నాయి. చివరికి కాలం తీరిన శాటిలైట్ను జాగ్రత్తగా శ్మశాన వాటికగా వ్యవహరించే కక్షలోకి పంపుతారు. ఆ కక్షలో తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల చాలా తక్కువ వేగమైన సరిపోతుంది. భూమికి దగ్గరగా ఉండే ఉపగ్రహాలు బలమైన గురుత్వాకర్షణ శక్తి అధిగమించేందుకు ఎక్కువ వేగంతో తిరుగుతుండాలి. చాలా దూరంలో ఉండే ఉపగ్రహాలపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం తక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా కదిలినా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆంగ్లంలో ఒక కథను చెబుతానంటూ మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి దిశాంత్. Hello everyone, my name is Dishant. I am studying in 6th standard. Today I am going to tell about a moral story. Donkey in lion skin. Once upon a time, donkey found lion skin. He dressed himself in that skin. Wherever he went, the other animals and people feared him. Everyone thought he was a real lion. Soon he started to think himself as a lion. One day, some donkeys are braying. He wanted to show that he can sing even louder. He started braying. The villagers heard him. They ran with sticks. They beat them to death. Those poor donkeys paid the price for his foolishness. Never masquerade as a someone lies. Thank you. మరో చక్కని దేశభక్తి గీతాన్ని వినిపిస్తారు సారిక 6వ తరగతి. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. రండి ఆ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. థ్యాంక్ యూ. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 9వ తరగతి చదువుతున్న కె భానుప్రసాద్.
వీర సావర్కర్గా ప్రసిద్ధి చెందిన వినాయక్ దామోదర్ సావర్కర్ మే 28, 1883 నుండి ఫిబ్రవరి 26, 1966 వరకు జీవించిన ఒక భారత స్వాతంత్ర సమరయోధుడు, రచయిత మరియు నాయకుడు. భారతదేశంలోని మహారాష్ట్రలో నాసిక్కు సమీపంలో ఉన్న బాగూర్ అనే పట్టణంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు దామోదర్ పంత్ మరియు రాధాబాయి సావర్కర్. అతనికి గణేష్ మరియు నారాయణ్ అనే 2 సోదరులు మరియు మైనా అనే ఒక సోదరి ఉన్నారు. వీర సావర్కర్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు మరియు అతని అన్నయ్య గణేష్ అతని పెంచడంలో సహాయపడ్డాడు. సావర్కర్ చిన్నప్పటి నుంచి చాలా చురుకైన వాడు మరియు కౌమార దశలో జీవితంలో రాయడం, కవితలు రాయడం, యువజన బృందాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు అతను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి మిత్రమేళ అనే బృందాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత అభినవ్ భారత్ సొసైటీగా మారింది. అతను న్యాయశాస్త్రం చదవటానికి ఇంగ్లాండ్కు వెళ్ళి భారతదేశానికి స్వాతంత్ర్యం కోరుకునే భారతీయ విద్యార్థులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్ అనే ప్రదేశంలో బస చేశాడు. వీర్ అనే పదానికి ధైర్యవంతుడు అని అర్థం. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్య సాహసాల కారణంగా ప్రజలు ఆయనను వీర్ సావర్కర్ అని పిలవడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారు అతడిని అరెస్టు చేసి అండమాన్ నికోబార్ దీవులలోని కఠినమైన సెల్యులర్ జైలుకు పంపారు. తన జీవిత చరమాంకంలో ఆయన హిందూ సమాజంలోని అన్యాయమైన కుల వ్యవస్థ నియమాలను తొలగించడానికి తీవ్రంగా కృషి చేశారు మరియు ప్రజలు వివక్ష లేకుండా స్వేచ్ఛగా కలిసిమెలిసి జీవించడానికి సహాయపడ్డారు. పర్యావరణం బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణం బాగుంటేనే సర్వజీవుల మనుగడ బాగుంటుంది. పర్యావరణంపై ఒక చక్కని నాటిక విందాం. ఇందులో పాల్గొంటున్నవారు అమ్మ సహస్ర, నాన్న ఆర్యన్, కుమారుడు అర్జున్, డాక్టర్ సన్విత్, అత్త ప్రణతి, అక్షయ మరియు భోజనశాల అవ్వ సౌమ్య. 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు. అమ్మా, నేను వచ్చి 10 నిమిషాలు అయ్యింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను బజారుకు వెళ్ళి కావలసిన కూరగాయలు పళ్ళు తీసుకుని వస్తున్నాను. పవన్, కొంచెం ఆగు, ఆ పండుని శుభ్రం చేసుకొని తిను. అమ్మా, శుభ్రం చేయకుండా తింటే ఏమవుతుంది? అలా తినడం వలన వాటి మీద ఉండే క్రిములు మన నోటిలోకి ప్రవేశించి పొట్టలో చేరి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కూరలు పండ్లు పండించే రైతుల పాదులకు క్రిములు సోకినప్పుడు వాటికి క్రిమి సంహార మందులు వాడతారు. అవి వాటిపై కొంత ఉండిపోతాయి. అందువల్ల నీటితో శుభ్రం చేసుకొని తినాలి. అమ్మా, నాన్న వచ్చారు. పవన్, అలా పరిగెత్తకు, నీకు ఆయాసం వస్తుంది. అన్నట్లు ఈరోజు మందులు వేసుకున్నావా? వేసుకున్నాను నాన్న. నేను ఇలా ఎన్ని రోజులు అని వేసుకోవాలి? ఇప్పటికే చాలా రోజుల నుండి వేసుకుంటున్నాను. డాక్టర్ ఏమని చెప్పారు? నీకు ఆరోగ్యం కుదుట పడే వరకు మందులు వేసుకోవాలని చెప్పారు కదా. అన్నట్లు మీ అత్త ఫోన్ చేసింది. అక్క పెళ్ళట. మనం అందరం ఊరికి ముందుగానే బయలుదేరుదాం. అక్క పెళ్ళ? భలే భలే, అయితే సరే. బాబు, బాబు పవన్, ఏమైంది నీకు? ఏమండి, మన బాబు ఆయాసంతో బాధపడుతున్నాడు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి. చేస్తున్నాను. డాక్టర్ గారు రండి. మీ బాబుకి ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, అది కొంచెం ఎక్కువగా వచ్చింది. నేను వాడమన్న మందులు వాడుతున్నాడా? నేను కొన్ని మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వేయండి. ఇలా ఎంతకాలం మందులు వేసుకోవాలి? మా బాబు మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేద్దామండి మరి? ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం మరియు వ్యర్థ పదార్థాల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ గాలిని మనం పీల్చడంతో అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్కి ఈ మందులు వాడండి. పవన్, మందులు వేసుకున్నాక ఎలా ఉంది నీకిప్పుడు?
నాకు ఇప్పుడు బాగానే ఉంది నాన్న. అక్క పిల్లన్నావు కదా అన్న, ఎప్పుడు వెళ్దాం? రేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్దాం పవన్. అప్పుడే ఎందుకు వెళ్ళడం? మన పవన్కి బాగాలేదుగా. అక్కడికి వెళితే పిల్లల సందడితో ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. అయితే మీ ఇష్టం, అలాగే చేద్దాం. అన్నట్లు కార్ డ్రైవర్కి ఫోన్ చేయండి. సరే, ఫోన్ చేసి రేపు ప్రొద్దుటే రమ్మంటాను. నమస్కారం సార్, కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాను. అప్పుడే ఎందుకు చేయించావు డ్రైవర్? వెళ్లే దారిలో పోయించవచ్చు కదా. మనం వెళ్లే దారిలో కొండలు, వాగులు, చెట్లు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ బంకులు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల చేయించాను. భూమిక, త్వరగా రా, బయలుదేరుదాం. వస్తున్నానండి. అన్నట్లు కార్లో సామాన్లు సర్దారా? మేడం, కారు అద్దాలు మూసివేయండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఉంది. అమ్మా, ఏమిటది కొండలాగా కనిపిస్తున్నాయి? అదా, మన చుట్టుపక్కల కాలనీల చెత్తనంతా తీసుకువెళ్లి ఊరి చివర పోస్తున్నారు. అవి కొండల్లాగా కనిపిస్తున్నాయి. మేడం, మనం సిటీ నుండి చాలా దూరం వచ్చాము. ఇప్పుడిక కారు అద్దాలను తెరవండి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అమ్మా, ఇక్కడ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. అదిగో ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. మన ఇంటి దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి గాని ఇవి లేవు. అమ్మా ఇటు చూడు, ఆ కొండపై నుంచి నీళ్లు క్రిందకి ఎలా పడుతున్నాయో. మా స్కూల్ పుస్తకంలో చూశాను. జలపాతం అంటే ఇదే కదమ్మా? అవును, ఇదే పవన్. లంచ్ టైం అవుతుంది డ్రైవర్, ఎక్కడైనా భోజనశాల వద్ద కారు ఆపు. అలాగే సార్, ఇక్కడికి దగ్గరలో ఒక అవ్వ భోజనశాల ఉంది. అక్కడ ఆమె రుచిగా, శుభ్రతగా భోజనం పెడుతుంది. భోజనం చాలా బాగుంది. అవును బాబు, ఈ కూరలు ప్రకృతి సహజంగా పండించినవి కనుక భోజనం రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యం కూడా. అవును అవ్వా, మా పట్టణాలలో మందులు వేసి పంటలను పండిస్తారు. మరియు ఎక్కువగా వాహనాల నుండి, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, ప్లాస్టిక్ వాడకం, అపరిశుభ్రత వల్ల అనారోగ్యాల పాలవుతున్నాము. ఇంకా చెట్లు నరకడం వల్ల స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు. ఈ కాలుష్యం, అపరిశుభ్రత అంతటి కారణం మనమే. అందుకే మన పెద్దలు వృక్షో రక్షతి రక్షిత అన్నారు. మనమంతా కలిసి చెట్లను నరకకుండా కాపాడుతూ, పట్టణాలలో కూడా చెట్లను నాటుతూ, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి, చెత్తను రీసైకిల్ చేస్తూ, చెరువులను కాపాడి, ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే వాతావరణం అంతా మారి మనమంతా ఆరోగ్యవంతులం అవుతాం. ఫోన్ కాల్ వస్తున్నట్లున్నది. హలో 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 ప్రకాష్, మీరంతా ఎక్కడికి వచ్చారు? మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాము. సునందక్క, కొద్దిసేపట్లో అక్కడికి వస్తాము. హలో మామయ్య, మీరు వస్తూ పూలమాలలను తీసుకొని రండి. అలాగే తెస్తాను అక్షయ. అమ్మా, మన పట్టణాల వాతావరణం కంటే ఈ పల్లె వాతావరణమే చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేదు. పట్టణాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ ఇలాంటి పచ్చని చెట్లు ఉండవు కదమ్మా. అవును బాబు, పట్టణాల్లో కూడా చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడాలి. ఇంతవరకు మీరు సాలూరా మండలం ఉన్సా గ్రామం ఎంపీహెచ్ఎస్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ ఏ రమా మేడం, ప్రధాన ఉపాధ్యాయురాలు. రూపకల్పన జి గోవర్ధన్ సార్, తెలుగు ఉపాధ్యాయులు. వ్యాఖ్యాత ఈ నిత్య, 8వ తరగతి.